ఒకసారి జూలియస్ సీజర్ అనే రోమా చక్రవర్తి పార్లమెంటు సభకు వెళుతూ ఉన్నప్పుడు అతనికి ముఖ్య సేవకుడైనటువంటి ఒక వ్యక్తి ఒక ఉత్తరమును అతను తన రథం మీద ఎక్కినప్పుడు ఆయనకు అందించాడంట. అర్జెంటుగా దీనిని మీరు చదవమని. అతను పార్లమెంటుకు వెళ్ళేటువంటి హడావుడిలో సరే తర్వాత చదువుదాంలే అని ఆ ఉత్తరమును అతడు తన బెల్ట్లో పెట్టేసుకొని లోపల పెట్టేసుకొని హడావుడిగా వెళ్ళిపోయినాడు. అతడు పార్లమెంటు భవనమునకు సమీపించినప్పుడు ఆ మెట్ల కింద నుండి ఒక దుండగుడు వచ్చి ఈ జూలియస్ సీజర్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. అతను అక్కడే పడిపోయాడు. ప్రజలందరూ భయాందోళనకు గురైపోయినారు. పార్లమెంట్ అంతా హడావుడి అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. అంతా అయిపోయిన తర్వాత అతన్ని తీస్తున్నప్పుడు అతని బొడ్డులో అంటే ఈ యొక్క బెల్ట్ దగ్గర చూస్తే ఏదో ఒక పేపరు కనపడిందంట. ముఖ్య అనుచరుడు అది తీసి చదివితే దానిలో ఒక సమాచారం ఉంది. అయ్యా, అర్జెంటుగా మీరు చదవండి దీనిని. ఇదిగో మిమ్మల్ని చంపడానికి కుట్ర జరుగుతూ ఉంది. కొంతమంది ఈ పార్లమెంటు భవనం దగ్గర నీ కొరకు కాసుకొని ఉన్నారు. ఎటు నుంచి ఎటు వస్తారో తెలీదు. మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఈరోజు పార్లమెంటుకి వెళ్ళకపోయినా పర్వాలేదు అని అందులో రాసి ఉందంట. కానీ అతను ఏం చేశాడంటే హడావుడి పడిపోయి లేట్ అయిపోతుందేమో అని అది చదవకుండానే తర్వాత చూద్దాంలే అని వెళ్ళటం మూలాన తన ప్రాణమును అతను కోల్పోయాడు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగునా తప్పించుకుందువు అంటాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, అలాగే 10వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనము చూడగలుగుతాం. అంటే ఇంత గొప్ప రక్షణను, అంటే రక్షణ వార్త, జూలియస్ సీజర్ అనేటువంటి ఆ రాజుగారిని రక్షించవలసిన వార్తను అతడు ఏం చేశాడంటే తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేశాడు. దానిని దాచిపెట్టుకున్నాడు. దాన్ని చదవటానికి సమయం లేదనుకున్నాడు. తర్వాత చూద్దాం అనుకున్నాడు. కానీ అది తన ప్రాణమును కాపాడే వార్త అన్న సంగతి అతన్ని గ్రహించక అతను వెళ్ళి తన ప్రాణమును కోల్పోయినాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చదువుకున్నప్పుడు చూడండి, రాయబడింది, నేడే అనుకూల సమయము, నేడే ఏంటట రక్షణ దినము అన్నాడు. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని కూడా వాక్యం మనకు చక్కగా చదవండి. ఆ మాటను మీరు మనం చెప్తే దానికంటే మీరు చదివితే కూడా మీకు కొంత కన్ఫర్మేషన్ అవుతుంది. ఇదిగో ఇప్పుడే 2వ వచనం, అనుకూల సమయమందే నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అనుకూల సమయమందు నీ మనవుని ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఏమంటున్నాడు? ఆయన చెప్పుచున్నాడు కదా, వినాలి. ఏమని అంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఎప్పుడంట? ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని స్పష్టముగా దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనమైతే ప్రియారా చాలాసార్లు జూలియస్ సీజర్
సీజర్ వలె మనము చాలాసార్లు మనకు చెందినటువంటి రక్షణ స్వార్థను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దేవుని వాక్యమును చదివే సమయంలో మనం చదవము, దేవుని వాక్యమును విశ్వసించము, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయటానికి నిరాకరిస్తూ ఉంటాము. దేవునికి చెందవలసిన మహిమను మనము దేవునికి ఇవ్వక దేవుని సన్నిధిని నిర్లక్ష్యము. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మనవి అనుకూల సమయం ముందు నీ మనవిని ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాను. నా కుమారుడా, నువ్వు ప్రార్థన చేయవలసిన సమయము ఆసన్నమైంది. దేవుని వాక్యమును, రక్షణ సువార్తను చదవలసిన సమయము ఆసన్నమైంది. ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, ఈ స్వర్తమానమును నీవు నెగ్లెక్ట్ చేస్తే, పని అని, ఒత్తిడి అని, లేకపోతే చదువు అని, ఉద్యోగం అని, లేకపోతే నాకు అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తే, పిల్లరా, సాతానుడు ఏ దారి గుండా వస్తాడో నీకు తెలియదు. మెట్ల కింద నుండి వచ్చి ఒక హంతకుడు జూలియస్ సీజర్ అనే చక్రవర్తిని హత్య చేశాడు, పొడిచాడు. ఎంత భయంకరమో కదా. రోమా ప్రభుత్వము జూలియస్ సీజరు ఒక్క కత్తిపోటుతో మరణించాడు. ఎంత దుఃఖకరమో. కారణం ఏమిటంటే, అతడు తనకు అందినటువంటి ఆ రక్షణ సువార్తను, లేదా రక్షణ కాపాడేటువంటి ఆ వర్తమానం అతడు నిర్లక్ష్యం చేసి తరువాత అంట మూలాన పిల్లల తను రక్షణ కోల్పోయినట్లుగా, తన ప్రాణమును కోల్పోయినట్లుగా పిల్లల చరిత్రలు చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఈ దినములలో కూడా చాలామంది యవ్వనస్తులు తర్వాత చూద్దాము, పెద్దలు కూడా తర్వాత చూద్దాము, ఇంకా చూద్దాము పిల్లలంటూ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. నేను నిన్న లేదా మొన్నటి దినమున మన గ్రూపులో ఒక వార్తను నేను మీకు పోస్ట్ చేశాను. మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఒక వృద్ధురాలు, దాదాపుగా 90 సంవత్సరాల కంటే పెద్ద ఉన్న ఒక ఆవిడ, నడవలేనటువంటి ఒక సిస్టరు, ఆమె ఆ సమయంలో ప్రభువుని నమ్ముకుంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఏమైనా పర్వాలేదు, నేను పరలోకం వెళ్ళాలి, రక్షణ నేను పొందాలి, కాబట్టి నాకు బాప్టిజం ఇచ్చినప్పుడు ఆమెను ఒక వీల్ చైర్లో తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఇలాంటి ఒక కుర్చీలో కూర్చుండబెట్టి 4 మనుషులు కలిసి పిల్లరా ఆమెను నీటిలోనికి కుర్చీతోనే దించారు. ఆమె బాప్టిజము పొందింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాప్టిజం పొందడానికి వయసుతో పడలేదు. ఈ రక్షణ అనేది మనము గ్రహించినప్పుడు, మనము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసు క్రీస్తు నామములో పిల్లల బాప్టిజం పొందాలి. లేకపోతే మనము రక్షణ పొందలేము, పరలోకం చేరలేము, మనము తప్పించుకోలేము నిర్లక్ష్యం చేస్తేనని వాక్యమును బట్టి ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో కూడాను దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి, నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. రక్షణ అనే మాటను కూడా మనము ఏదైనా మన ప్రసంగంలో మనము చూస్తున్నాము. మనము చదువుకున్నటువంటి లేఖనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియచేస్తున్నాయి. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఎర్రితనముగా చేసినాడు. ఈ లోకపు జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట? వెర్రితనము, ఫూలిష్నెస్. దేవుడు అంటున్నాడు ధనవంతుడితోటి, లూకాసు వార్త 12వ అధ్యాయం చూస్తే, ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. వాడు వెర్రివాడైనాడు. ఎలాగంటే ధనం ఎక్కువైపోయింది, పంటలు బాగా పండాయి, సమృద్ధిగా పండింది. ఆ రాత్రి అనుకుంటున్నాడు, ఇదిగో నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అనుకున్నాడు. నేనే జ్ఞానం గలవాడిని అనుకుంటున్నాడు తను. కానీ అవన్నీ కూడా దేవుని దయ వలన, దేవుని దయా సంకల్పం వలన అనుగ్రహించబడిన సంగతిని అతడు గ్రహించలేకపోయాడు. తను అనుకుంటున్నాడు నేనే జ్ఞానం గలవాడను అనుకున్నాడు. చివరికి ఏమైనా ఎర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగుచున్నానగా వాడు ఆ రాత్రి తన ప్రాణమును కోల్పోయాడు. పాపం తను సంపాదించిందంతా, పండినదంతా ఎటుపోయిందో కూడా ఎవరికీ తెలియదు.
అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ప్రియులారా, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసినాడు అని చెప్తూ దేవుని జ్ఞానానుసారముగా, బాగా గమనించాలి ఈ మాటను ప్రియులారా, అది లోతైనటువంటి కొన్ని మాటలను మీతో ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున అన్నాడు. దేవుని యొక్క జ్ఞానానుసారంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, లోకము తన సొంత జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్మువారిని రక్షించుటకు సువార్త మూలముగా అన్నాడు. సువార్త మూలముగా ప్రియులారా, మరి సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత నమ్మువారిని రక్షించడం అనేది దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పము అని వాక్యం చెబుతుంది. అయితే లోకములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, హెల్లేనీయులు జ్ఞానమును వెతుకుచున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. చూడాలి, అందరూ అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. చిన్నగా మాట్లాడాలని నేను కూడా అనుకుంటాను, స్లోగా నిదానంగా. దేవుని దయాపూర్వకమైన సంకల్పం ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. అది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశము లోకానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకు అంటే, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులు పాపముతోనే మరణించకూడదు, పాపులు తమ పాపములు క్షమించబడి పరలోక రాజ్యములు నిత్య రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పము. ఈ సంకల్పము మానవుడికి తెలియలేదు, అర్థం కాలేదు. అందుకని దేవుడు తన సేవకులను పంపించి సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము అన్నాడు. బాగా గమనించాలి, సువార్త ప్రకటన ఏంటంట, వెర్రితనముగా ఉంది లోకంలోని ప్రజలకి అని. అందుకని 18వ వచనంలో అంటాడు, ఏమంటున్నారు చూడండి అక్కడ, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్నటువంటి మనకు ఏమైందటమ్మా, దేవుని శక్తి అన్నాడు. సిలువను గూర్చిన వార్త, సువార్త అంటే సిలువను గూర్చిన వార్త. సువార్త అంటే మంచి వార్త. ఈ సువార్త ఏమైందంటే సిలువను గూర్చిన వార్తే. ఏమిటి ఈ సిలువ అంటే, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అనగా కలువరి సిలువలో ఆయన తన రక్తమును కార్చి ప్రాణమును అర్పించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదే సువార్త, ఇదే సిలువ వార్త. ఇదేమిటి? చాలామంది దినములలో అడిగే ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి సిలువలో చనిపోయి రక్తము కార్స్తే అది మనకు ఎలా సువార్త అవుతుంది? అది ఆయనకు కూడాను కష్టతరమైన వార్తే కదా. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి ఎలా బ్రతుకుతాడు? అది మేము నమ్మము. కాబట్టి ఇది లోకమునకు వెర్రితనముగా ఉంది. కానీ నమ్ముచున్నటువంటి మనకు, రక్షణ పొందుతున్న మనకు పిడారా అదేమైందంటే దేవుని యొక్క శక్తి. ఇది వెర్రితనంగా కనపడుతూ ఉంది. చాలాసార్లు లోకంలో ఉన్న ప్రజలు కూడా అదే మాట్లాడతారు. ఏమయ్యా మీ దేవుడు అంత బలహీనుడా? సిలువ మీద 2 మేకులు కూడా ఊడబెరకలేకపోయినాడా? తను తాను కాపాడుకోలేకపోయినాడా? నిజంగా లోకానుసారంగా ఆలోచిస్తే ఇది వెర్రితనముగానే అనిపిస్తుంది. దేవుడు తనను తాను కాపాడుకోలేని వ్యక్తి కాదు. దొంగలు సాక్ష్యం చెప్తున్నారు. ఒకడు అంటున్నాడు, దేవా యేసు నీవు నిన్ను కాపాడుకునము, మమ్మల్ని కూడా కాపాడము, లేకపోతే మమ్మల్ని కూడా రక్షించమని ఒక దొంగవాడంటే, మరొక దొంగవాడు అంటున్నాడు, ఒరే మనం కూడా అదే శిక్ష అనుభవిస్తున్నాము, నీకు ఇంకా తెలియలేదా అంటూ వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని సంకల్పం ఎరిగిన వాడై, యేసు నీ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. జ్ఞాపకము చేసుకున్నాడు.
దేవునికి అద్భుతంగా జరిగింది ప్రియారా. ఒకడేమో చచ్చి నరకానికి పోయినాడు, యేసు ప్రభువును కాపాడలేని వాడు అన్నవాడు, అది వాడికి ఎరితనంగా కనపడింది. రెండవ వాడు గ్రహించాడు దేవుని సంకల్పం ఏమిటంటే, ఇదిగో కలువరి శిలువలో యేసు చనిపోవాలి, రక్తం కార్చాలి, తద్వారా మానవాళికి పాపక్షమాపణ పొందాలన్నటువంటి సత్యం వాడు గ్రహించాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్న దొంగవాడు తన పాపమును యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అతడు రక్షించబడి ప్రభువుతో పాటుగా పరదేశికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. మరి ఈరోజు ప్రియులారా, రక్షణ సువార్త ప్రజలను బాగా ఆలోచిస్తాము, దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు చూడండి. మాకు రక్షణ అక్కర్లేదు, మాకు కలువరి శిలువ వార్త మాకు అక్కర్లేదు, ప్రభు ఎలా పోయినా మాకు అక్కర్లేదు, మాకు మాత్రము అద్భుతాలు జరగాలి, మాకు మాత్రము ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, మేము మాత్రము బాగుండాలి. దేవునితో మాకు పని లేదు, యేసయ్యతో మాకు పని లేదు, పరిశుద్ధాత్మతో మాకు పని లేదు, సిలువను గూర్చిన వార్త మాకు అక్కర్లేదు, మాకు మాత్రము అద్భుతాలు మాత్రమే జరగాలి, స్వస్థతలు మాత్రమే జరగాలి అని చాలామంది ప్రజలు ఈ దినములలో ఆలోచన కలిగిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం కూడా అదే చెప్తుంది. 22వ వచనంలో యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు అంటున్నారు. యూదులు ఏమని కోరుతున్నారు? యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. సూచక క్రియలు అంటే సూచనలు. నువ్వు దేవుడివైతే ఈ కార్యం చెయ్యి, అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్య కార్యాలు జరిగించు అంటున్నారు. యేసు ప్రభువారు అప్పటికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే కూడాను వారు తృప్తి చెందక ఇంకా అది చెయ్యి ఇది చెయ్యి మేము నమ్ముతాము, సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. చూడండి, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్తలు చూస్తే అంతేనా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 దినములు దివారాత్రములు దిమంగళం కడుపులో ఎలాగుండెనో అలాగనే మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన నుండి మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద జ్ఞానస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాగా ఈ వాక్యమును ప్రియులారా అర్థం చేసుకోవాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. యూదులు ఏమని అడుగుతున్నారు? యూదులు ప్రభుని అడుగుతున్నారు. దగ్గరికి వచ్చాయా, యేసు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వు దేవుడి అంటున్నావు, మాకు ఒక సూచక్రియ నువ్వు చూడగోర్చున్నాము నీ వలన. ఒక సూచక క్రియ. చాలాసార్లు మనం అంటాము, అద్భుతం జరిగితేనే యేసు ప్రభుని నమ్ముకుంటాము. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయమని చెప్పండి, ఇప్పుడే దేవుడు నన్ను కోటీశ్వరునిగా చేయమని చెప్పండి, ఇప్పుడు దేవుడు నన్ను బాగు చేయమని చెప్పండి, నా కుమారునికి పెళ్లి చేయమని చెప్పండి, ఇది కూడా నేను దేవుడిని నమ్ముకుంటాను, లేకపోతే నేను దేవుడిని నమ్మను. ఎక్కువ మంది ప్రజలు ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ఓ సోదరి ప్రియులారా, అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేస్తున్నాడని విని ఒక అన్యురాలు ప్రియులారా ప్రభువునందు దగ్గరికి వచ్చింది. ఆమె ఆలోచన అంతా మారు మనసు పొందుదాము, రక్షణ పొందుకుందాము, బాప్టిజం పొందుకుందాము, దేవుని మీద ఆధారపడదాము అన్న ఆలోచన లేదు. ఏదైనా సరే నా జీవితంలో అద్భుతం జరగాలి, నాతో పాటు వచ్చిన వాళ్ళని కూడా దేవుడు బాగు చేయాలని ఇదే ఆలోచన. కానీ తన జీవితాన్ని లేదా తన పాపపు జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి మారు మనసు పొందుదాము, రక్షణ పొందామన్న ఆలోచన ఆమెకు లేదు. ఆమె ఎప్పుడు కూడా ప్రియులారా, దేవుడు ఎక్కడ మీటింగ్లు పడితే, ఎక్కడ స్వార్థ సభలు జరుగుతుంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆమె హైదరాబాద్ వెళుద్ది, సంఘాన్ని వదిలిపెడుతుంది, ప్రార్థన వదిలిపెడుతుంది, అన్నీ వదిలిపెట్టి హైదరాబాద్ పోతుంది.
లేదు లేదు ఇంకెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడ కూడా పోయి చూసొద్దామని విజయవాడ పోతుంది. ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఒంగోలు వెళ్ళిపోతుంది. ప్రియులారా, అంతలక్క తిరిగిపోతుంది. ఎప్పుడూ ఖాళీగా ఉంటే మాత్రమే చర్చికి వస్తుంది. ఆమె పాస్టర్ గారు కూడా చెప్తుంది, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ వాళ్ళు బాగుపడుతున్నారు, ఇక్కడ బాగుపడుతున్నారు, ఇదిగో అక్కడ అక్కడ అని. ప్రియులారా, అక్కడ సంఘంలో వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మారు మనసు పొందదు. చివరికి అంతలక ప్రార్థన చేసింది చివరికి ఏమైందంటే తన కొడుకు 10th క్లాస్లో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. పాపం తన సొంత కుమారుడే, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయలేదు, అందరికీ చేస్తున్నాడు కనుక నాకు ఈ దేవుడు అక్కర్లేదు. ఏంటమ్మా సిస్టర్ ప్రార్థనకు రావంటే, పాస్టర్ గారు మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, అమ్మ దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేద్దాము. ఎక్కడ పాస్టర్ గారు? ఎంతోమంది పాస్టర్లు ప్రార్థించారు, ఎన్నో అద్భుతాలు అందరూ జరుగుతున్నాయి, కానీ నాకు జరగటం లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, నాకు జరగటం లేదు. నీకు జరగాలి అంటే నీ కొడుకు బాగా చదవాలి. మీరు అర్థం చేసుకుంటాను నేను అనుకుంటున్నాను. అద్భుతం అంటే ఏమిటి ప్రియులారా? ఈమె జీవితంలో, ఈమె ఆలోచన విధానంలో, ఇదిగో దేవుడు నాకు అద్భుతమే చేయాలనుకుంటుంది, కానీ నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తాను, సిలువను గురించిన వార్త, నశించిన వారి వెరితనం, కానీ నాకు దేవుని శక్తి, నా జీవితము మారాలి, నా బ్రతుకు మారాలి, నేను ప్రభు కొరకు ఉండాలన్న ఆలోచనలో ఆమె ఏమాత్రము లేదు. ఏ కాడికి అద్భుతమే జరగాలి, అద్భుతాలే చూస్తుంది. ఎలా జరుగుతాయి అద్భుతాలు? కొన్నిసార్లు మన జీవితం అద్భుతం జరుగుతుంది, కానీ ప్రియులారా అవి శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రియులారా కొన్నిసార్లు అన్యులను ఆకర్షించడం కొరకే ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. అందుకొరకే దేవుని దేవుడు అద్భుతాలు చేయలేని దేవుడు కాదు, ఆయన అద్భుతాలు తప్పక చేస్తాడు. కానీ మన జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రాముఖ్యంగా మనం అద్భుతాల మీదనే ఆధారపడకూడదు, కానీ మనము దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా, అర్థమవుతుంది చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. ఇక్కడ యూదులు ఏమడుగుతున్నారంటే, అయ్యా యేసు బోధకుడా, శాస్త్రులు పరిచయాలు కొందరు వచ్చి, బోధకుడా నీ వాళ్ళకు సూచక్రియ మేము చూడగోరుచున్నామయ్యా, మాకు ఒక అద్భుతాన్ని జరిగించండి, ఒక సూచక్రియ చేసి చూపించండి నువ్వు అని అడుగుతున్నారు. సూచక్రియలు అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ఎవరంటే సూచక్రియలు అడిగేది? వ్యభిచారులైన చెడ్డతరము వారు. వ్యభిచారము వ్యభిచారం అంటే శరీర సంబంధమైనదనే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము కూడా అని మనము చెప్పవచ్చు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే విగ్రహారాధన, లేకపోతే దేవుడు కాకుండా లోకంలో ఉన్న అన్నీ కావాలనుకోవటము. విగ్రహం అంటే అర్థం ఏమిటంటే, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహముగా మారిపోతుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రియుల శరీర సంబంధమైన వ్యభిచారము తప్పు, ఆత్మ సంబంధమైన వ్యభిచారము కూడా తప్పే, అది పాపము. అలాంటి పాపభూయిష్టమైన జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించడు, సూచక్రియలు జరిగించడు. ప్రియరా, వారికి దేవుడు అక్కర్లేదు, కానీ మారు మనసు అక్కర్లేదు, పాపక్షమాపణ అక్కర్లేదు, కానీ ఇదిగో ఒక సూచక్రియ మాకు కావాలి, అద్భుతం మాకు కావాలని చెప్తున్నారు, కోరుకుంటున్నారు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారని ప్రియరా పౌలు గారు వాపోతున్నాడు. ఇక్కడ వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఒక సూచక్రియ చేయమంటే వ్యభిచారాన్ని చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, అది కుదరదు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. అటు వారికి యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ వారికి కనపడదు అన్నాడు. యోనాను గురించిన సూచక్రియ అంటే మీ అందరికీ తెలుసు, నేను అనుకుంటున్నాను. యోనా ప్రియర చాప కడుపులో లేదా చాప గర్భములో 3 రాత్రింబవళ్ళ నుండి ప్రియర తరువాత దేవుని ఆజ్ఞ మేరకు ఆ చేప కక్కి వేసినప్పుడు యోనాను ఆ ఒడ్డున చేప కక్కేసింది. అంటే 3 రాత్రులు 3 పగళ్ళు యోనా చాప గర్భంలో ఉన్నాడు. యోనా గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మీకు ఈ విషయాలను చక్కగా అర్థమవుతాయి. యోనాను గురించిన సూచక్రియ అంటే అనగా దాని అర్థం ఏమిటంటే, ఇదిగో మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడాను
ఈ సర్వలోక మానవాళి పాపము కొరకై, ప్రజల యొక్క రక్షణార్థమై ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి కొట్టబడి, తిట్టబడి, ప్రజల యొక్క భారమును, అవమానమును, శాపమును, వ్యభిచార సంబంధమైన అన్ని క్రియలను కూడా లయపరచడం కొరకై ఆయన కలువరి శిలువలో తన ప్రాణం అర్పిస్తాడు. ఆ తరువాత 3 రాత్రులు 3 పగలు ప్రియులారా, యోనా ఎలాగైతే చాప గర్భములో ఉన్నాడో ఆయన భూమి యొక్క గర్భములో ఉండి 3వ దినములో సజీవుడై లేస్తాడు. ఈ సూచక్రియ తప్ప మరి ఏది కూడా మీకు కనపడదు, మీకు అగపడదు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పి అర్థమైంది. హల్లెలూయా. నీవేం కోరుకుంటున్నావు ప్రభు ద్వారా? మనము ప్రభు ద్వారా ముందుగా కోరుకోవాల్సింది ఏంటంటే ప్రియరా, రక్షణను మనము కోరుకోవాలి. స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, సూచక క్రియలు అంతకన్నా కాదు. అవి వద్దు అని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ముఖ్యంగా ప్రభువును నువ్వు కోరుకోవాలి. ఇదిగో వారు సూచక్రియ అడిగినప్పుడు నో, ఆయన సూచక్రియలు చేయలేని దేవుడు కాదు, అద్భుతాలు చేయలేని దేవుడు కాదు, మనల్ని రక్షించలేని దేవుడు కాదు, మనల్ని స్వస్థపరచలేని దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేయలేని దేవుడు కాదు ఆయన. కానీ ప్రియులారా, అవే మన జీవితం కాకూడదు. మనం కావాల్సింది, మనం కోరుకోవాల్సింది ఏమిటంటే ఇదిగో ప్రభువు చేసే ఒక కార్యము 2 కార్యాలు కాదు, కానీ మనము ప్రభువునే కోరుకోవాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ అంటాడు 47 అంటాడు, ఏమంటాడంటే నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు. నినివే వారు ఏమన్నారు? యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. రేపు దినములో లేదా ఈ తరము వారిలో ప్రభు రాకడలో ఈ నినివే వారు లేచి నిలబడి ఈ ప్రజల మీద ఏం చేస్తారంట? నేరస్థాపన మోపుతారంట. అంటే మారు మనసు పొందిన వారు ఏం చేస్తారు? మారు మనసు పొందని వారికి, యేసు ప్రభును నమ్ముకొని వారి మీదకి నేరస్థాపన చేస్తారు. నినివే పట్టణస్తులు. ప్రియరా, విషయాన్ని కూడా చెప్తాను మీకు 2 మాటలు 3 మాటల్లో. నినివే పట్టణము పాపముతో నిండిపోయింది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది, వ్యభిచారములో చిక్కుకుంది, విగ్రహారాధనకు దాసులైపోయినారు, నిజదేవుణ్ణి వారు మరిచిపోయారు. ఆ పట్టణాన్ని చూసి దేవుడు సంతాపపడి యోనా ప్రవక్తను నినివే పట్టణానికి ప్రభు పొమ్మని చెప్పాడు. పోతే యోనా చాలా భయపడిపోయి, ప్రభువా, యోనా ప్రవక్త భయపడిపోయి ఏం చేశాడంటే, అయ్యా నన్ను ఆ నినివే పట్టణానికి పొమ్మంటున్నావా ప్రభువా? నేను చనిపోవడం నీకు ఇష్టమా ప్రభువా? ఆ పట్టణానికి నేను పోనని నినివే పట్టణానికి పోవలసినటువంటి వ్యక్తి తార్సీస్కు వెళ్ళిపోయినాడు. ఓడలో ఎక్కి టికెట్ కొనుక్కొని, అప్పుడు ఉన్నటువంటి షిప్పులు ఓడలు ఉన్నాయి కదా, ఎక్కి వెళ్ళిపోయినాడు. ఇతను నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు ప్రియారా కేవు చెల్లించి ఓడలో ఏం చేశాడంట? తార్సీస్కి వెళ్ళిపోతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. అంటే నినివే పట్టణ ప్రజలు ఎంత భయంకరమైన వారో మీరు ఇప్పుడు అర్థం చేసుకోనండి. చాలా భయంకరమైన స్థితిలో నినివే పట్టణ ప్రజలు ఆ దినములలో ఉన్నారు. దైవజనుడు భయపడిపోయినాడు. అమ్మో, ఊపిరుంటే ఉప్పు కలమ్ముకొని బతకొచ్చు, కానీ ఆ నినివే పట్టణానికి నేను వెళ్ళను, వెళ్తే వారు నా ప్రాణం తీస్తారు అని ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటను కాదని భయపడిపోయి ఇదిగో తార్సీసుకు వెళ్తుంటే మధ్యలో ప్రియులారా ఓ పెద్ద తుఫాను వచ్చేసింది. ఈ తార్సీసు వెళ్తున్న ఓడ అనగా యోనా ఉన్నటువంటి ఓడ ఆ ప్రియులారా మునిగిపోయే పరిస్థితిలో వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా అయ్యా కాపాడని అందరూ ఎవరి దేవుళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళకి నిజ దేవుడు ఎవరో తెలియదు. ఈ యోనా మాత్రము ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమైతే ఏమైందనుకున్నాడు, పాపము నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకంటే యోనాకి తెలుసు, ఇప్పుడు నినివేకి పోయినా చచ్చిపోతాను, లేకపోతే ఇక్కడున్నా చచ్చిపోతాను, లేకపోతే దేవుడు కాపాడితే కాపాడతాడు అన్నటువంటి అభిప్రాయంతో యోనా మాత్రం నిద్రపోతున్నట్టుగా మనము చూస్తాము. యోనా గ్రంథంలో చూస్తే ఈ ఓడ కెప్టెన్ వచ్చి యోనా దగ్గరికి, యోనా వచ్చి లేపాడు. బాయ్ లేయ్, ఏమయ్యా నీకు చింత లేదా, దిగులు లేదా, ఎవరు నువ్వు అసలు, మనం ఉన్న పరిస్థితి ఏమిటి, అందరూ గందరగోళంగా ఉన్నారు, భయపడిపోతున్నారు, వాడలో ఉన్న సరుకులన్నీ కూడా ఒక్కొక్కరు సముద్రంలో వేసేస్తున్నారు, వాడ మునిగిపోబోతూ ఉంది, వాడ బద్దలు కాబోతూ ఉంది, అందరం చేస్తాము, నువ్వెవరో ఇంకా నిద్రపోతున్నావు, నీ జ్ఞానం లేదా, నువ్వు లేచి నీ దేవునికి మొరపెట్టుకో, ఒకవేళ దేవుడిని కాపాడుతాడేమో
అని ఈ అన్యులైన ప్రజలు యోనాను నిద్ర లేపారు. ఓ ఈ నిద్రపోతా అంటున్నారు అక్కడ. ఓ ఈ నిద్రపోతా కదా. ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నిద్రపోతులు అయిపోయినారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కరువు అయిపోయినారు. అందుకని ప్రభు అంటాడు, మీరేం చేయాలంట, మీరు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. సాతాను మనకంటే ముందుగా ఎలాంటి ఉచ్చులు వడ్డీ ఉన్నాడో మనకు తెలియదు. యోనా కూడా ఏం పర్వాలేదులే, తర్షీసుపోయి ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకున్నాడు. మధ్యలోనే భయానకమైన శోధన వచ్చేసింది, చనిపోయే పరిస్థితి ఏర్పడింది. యోనా మూలంగా వాడకే శాపం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు చేయవలసింది ఏంటంట, ప్రార్థన. కానీ ప్రియరా ఎవరు ప్రార్థన చేయలేదు. యోనా కూడా నిద్రపోతున్నాడు. అన్యులు లేపారు, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి మొరపెట్టుకోమన్నాడు. అప్పుడు యోనా అంటున్నాడు, యోనాకు అర్థమైంది ఇది ఎందుకు వచ్చిందో. అప్పుడు అన్నాడు, అయ్యా ఏమి చెప్పే పని లేదు, ఈ తుఫాను తగ్గిపోవాలంటే, అణిగిపోవాలంటే, మీరందరూ కాపాడబడాలంటే నన్ను ఎత్తి ఏం చేయాలంట, ఈ సముద్రంలో పడేయండి అన్నాడు. వామ్మో, వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇదేంటి, అసలు ఎవరు నువ్వు? అప్పుడు యోనా చెప్తున్నాడు, నేను భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి నేను పారిపోతున్నాను. నా దేవుడు ఆకాశమును కలుగు చేసిన వాడు, నా దేవుడు భూమిని కలుగు చేసిన వాడు, నా దేవుడు సముద్రాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద నుండి నేను పారిపోతున్నానయ్యా. అందుకే ఈ స్థితి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడమేయమని చెప్పాడు యోనా. అప్పుడు వారు ఇక తప్పని పరిస్థితిలో ఆలోచించి, మీరందరూ కాపాడబడాలి, రక్షించబడాలంటే ఒకడు చనిపోతే మంచిదనుకొని వారు యోనాను ఎత్తి సముద్రములో పడవేశారు. అప్పుడు పిడారా ఒక పెద్ద చాపకు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి, తిమింగలంతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యోనాను మృంగమని. అప్పుడు చాప యోనాను మృంగివేసింది. అది సముద్ర గర్భములోనికి వెళ్ళింది. ఇప్పుడు సముద్రం అడుగులో నుండి, చాప కడుపులో నుండి, గర్భములో నుండి యోనా ప్రార్థిస్తున్నాడు, దేవా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. దేవుడు వెళ్ళమన్న త్రోవలో వెళ్ళకుండా మన సొంత మార్గములు వెళితే కొన్నిసార్లు మనము ప్రమాదములోను అపాయములు పడతామని చక్కగా యోనా జీవితం మనకు అర్థం చేస్తుంది. అయితే యోనా 3 దినాలు చాప గర్భములోని మొరపెట్టినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ తర్షీసు వెళ్ళేటువంటి ఈ వాడలోంచి కింద పడ్డాడు. ఇప్పుడు ఈ చాప తర్షీసుకు తీసుకెళ్లకుండా యోనాను మరలా తీసుకుని వచ్చి ఎక్కడ కక్కింది, నినివే తీరములో, నినివే ఒడ్డున కక్కింది. హల్లెలూయా. దేవుడు తన చిత్తమును నెరవేర్చుకునే దేవుడు. నీ జీవితంలో చాలాసార్లు నువ్వు లేకపోతే మనము దేవుని చిత్తం కాకుండా మన ప్రయత్నంలో మనం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. దేవుడు తిరిగి మరలా యోనాను నినివేకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నినివే పట్టణంలో 3 దినాలు ప్రయాణం చేసి 120,000 మంది ప్రజలున్న పట్టణంలో అద్భుతంగా ఇదిగో దేవుని ఉగ్రత రాబోతా ఉంది, నశించిపోతారు, నాశనమైపోతారు. ఇదిగో ఇదే నేడు అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మీ పాపములను మీరు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి, దేవుడు ఒకవేళ కృప చూపుతాడేమని 3 దినాలు సువార్తను ప్రకటించాడు యోనా నినివే పట్టణ ప్రజలకి. అప్పుడు రాజు, మంత్రులు, ప్రధానులు అందరూ కూడా 3 దినాలు ఉపవాస కూటం పెట్టి, అయ్యా మేము పాపులము క్షమించు దేవా అని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద నుండి తొలగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు పశ్చాత్తపడి ఆ ప్రజల కృప చూపినట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు చెప్తున్నారు, ఇదిగో యోనా, దేవుడు చెప్తున్నాడు, నినివే పట్టణ ప్రజలు ఇదిగో ఏ సూచక్రియ అడగలేదు,
వారు యోనా వాక్యం విన్నప్పుడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, ప్రతివాడు పాపక్షమాపణ పొందండి, వ్యభిచారములో నుండి మీరు బయటికి రండి, విగ్రహారాధన మీరు బయటికి రండి, దుష్టత్వం నుండి విడిచిపెట్టండి, తోటి మానవుని ప్రేమించండి, పొరుగు వానికి మేలు చేయండి, ఇదిగో దేవుని ఉగ్రత రాబోతా ఉంది, మీరు మారు మనసు పొందకపోతే తప్పక నశించిపోతారు, అగ్ని గంధకములు పట్టణం మీద కురుస్తాయి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అందరూ కూడా పిల్లల పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఆ పట్టణం మీదకి రాబోయే ఉగ్రతను దేవుడు తొలగించాడు. హల్లెలూయా, చెప్పకండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ సమయంలో మనము మీరు అందరూ కూడా ఒకవేళ మీ జీవితంలో ఏమైనా దేవుని యొక్క ఉగ్రత ఉందేమో, దేవుని శాపమును మీరు ఎదుర్కొంటూ ఉన్నారేమో, రాబో దినాలలో ఏమి సంభవిస్తుందో మీకు తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, లేదా ఉపవాస ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ మనం పొందాలి అని చెప్తుంది వాక్యము. ఒకవేళ అలా పొందకపోతే ఏమవుతుందంట, తీర్పు దినమున ఈ యొక్క నినివే పట్టణ ప్రజలు దేవుని వాక్యానికి లోబడి మారు మనసు పొందినటువంటి ప్రజలు తీర్పు దినమున మీ మీద న్యాయస్థాపన చేస్తారు. ఓ యెరూషలేము యూదా ప్రజలారా, ప్రపంచంలోని భూజనులందరూ గమనించండి, యోనా మాట విని మేము దేవుని యందు విశ్వాసం ఉంచాము, మేము పాపక్షమాపణ పొందాము, మీకు కూడా సువార్త అందించబడింది, మీరైతే పాపక్షమాపణ పొందలేదు కనుక మీరు నేరస్తులు, మీరు అగ్నిగుండానికి అర్హులని ఈ నినివే పట్టణపు ప్రజలు తీర్పు తీరుస్తారు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మనం కోరుకోవలసింది, మనం అడగవలసింది దేవుని ఏమిటంటే, అయ్యా మా జీవితాల్లో అద్భుతం చేయి ప్రభు అని కావాల్సింది. మనం దేవుని అడగవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా నాకు మారు మనసు దయచేయి ప్రభువా, పాప క్షమాపణ దయచేయి ప్రభువా, పరిశుద్ధంగా జీవించే ఆ బ్రతుకు నాకు ఈ ప్రభువా అని మనము దేవునిని అడగాలి అని ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ ముఖ్యమైన విషయము, ఇప్పుడు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు అన్నాడు. బాగా గమనించాలి, మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో ఏమడుగుతున్నారంట, జ్ఞానమును అడుగుతున్నారు. జ్ఞానము కదా, జ్ఞానము అంటే జ్ఞానమునకు మితి లేదు కదా. డిగ్రీ అయిపోయినాక పీజీ చేయాలి, పీజీ అయిపోయినాక పిహెచ్డీ చేయాలి, పిహెచ్డీలో ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో సబ్జెక్ట్ చేయాలి. జ్ఞానము ఈ గ్రీసు దేశస్తులు ఎక్కువగా జ్ఞానమును అన్వేషిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వారు చాలా ఆసక్తి పరులు. చదవాలని వ్యామోహం మీలో ఎవరికైనా ఉంటే ఇక ఎంత చదివినా చదువుతూనే ఉంటారు. జ్ఞానము ప్రియులారని గమనిస్తే జ్ఞానము అన్నాడు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంది. ఇక్కడ మనము అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏథెన్స్ పట్టణస్థులు, గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణస్థులు వారు ఏం చేస్తున్నారంటే వారు జ్ఞానమును ఎదుగుతున్నారు. వారు చూడండి ఒక మాట, ఎపిక్యూరీలోను స్తోయికులలోను ఉన్న కొందరు తత్వజ్ఞులు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలబోధ చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానం గురించి ప్రకటించిన కనుక మరికొందరు ఈడు అపూర్వమైన దేవతలను ప్రచురించున్నారని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరియోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని అపూర్వమైన సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమే మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారు అక్కడ నివసించు పరదేశస్థులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలమును గడుపుచుందురు. ఏంటంట, ఏదో ఒక కొత్త సంగతిని చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలమును గడుపుచుందురు. కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఏదో ఒకటి కొత్త సంగతిని తెలుసుకోవడమో వినటము చెప్పటము, ఇదే వాళ్ళ ఆలోచన. ఈ ఎపిక్యూరీలు స్తోయికులందరూ కొంతమంది జ్ఞానులు పౌలు గారితో వాదిస్తూ ఉన్నారు. జ్ఞానము
పౌలు గారు చెప్తున్నాడు, యేసుని గురించి బోధిస్తున్నాడు, సిలువను గురించి బోధిస్తున్నాడు. వారికి అది వెరితనంగా ఉంది. ఏదో కొత్త బోధలాగుంది, కొత్త సేవకులకు ఉన్నారే, కొత్త దేవతల గురించి ఏమైనా చెప్తున్నారేమో అని వారు ఆసక్తి కలిగి వింటూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతావు చెప్పు చెప్పు అంటున్నారు. ఈ యొక్క అరియోపాగు యొక్క సభ ఎదుకు వారిని తీసుకువెళ్ళి వారు చెప్పేదంతా వింటున్నారు, కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకంతా? ఏమర్థమవుతుందో? యేసు మాత్రం మాకు అక్కర్లేదు, వాళ్ళు నువ్వేదో కొత్త బోధ చేస్తున్నావు, మా ఊరిలో మా పట్టణంలో ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, నువ్వు ఇంకా ఏదో కొత్తది చెప్తున్నావు. సరే చెప్పు, అది కూడా వింటాం. మాకంటే జ్ఞానవంతుడివా, మాకంటే తెలియగలవాడివా, అయితే చూద్దాం నీ జ్ఞానం ఎంతో మా జ్ఞానం ఎంతో అని వింటూ ఉన్నారు. అలాగే వారు చెప్తున్నారు, వాదిస్తూ ఉన్నారు కదా. జ్ఞానం గల వారికి మనం అంత తొందరగా ఏది అర్థమవుతాడో చెప్పలేం. ఎన్ని ప్రశ్నలు వేస్తారు, అడ్డగోలు ప్రశ్నలన్నీ వేస్తారు. కొంతమంది ప్రియుల అజ్ఞానము లోకంలో ఉన్న జ్ఞానముతో దేవుని జ్ఞానాన్ని కొలవాలని చూస్తున్నారు. దేవుని జ్ఞానము లోక జ్ఞానములకు సంబంధము లేదు. జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట? వెర్రితనంగా చేశాడు. ఈ లోక జ్ఞానముతోటి నిజదేవుణ్ణి ఎవరు కనుక్కోలేరు. అదే వాక్యంలో చక్కగా రాయబడింది. ఈ లోక జ్ఞానముతో చూడండి, మొదటి 20 వచనంలో ఏమని రాయబడింది? ఈ లోక జ్ఞానముతో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున అన్నాడు. దేవుని యొక్క జ్ఞానం ప్రకారము లోకం అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారు? తమ జ్ఞానము చేత, తమకున్న సొంత జ్ఞానము చేత, తమ సొంత తెలివి చేత వారంట దేవునిని ఎరుగకుండిరి. అంటే దేవుడు వారికి తెలియలేదు. ఈ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం కూడా అదే. ఏథెన్స్ పట్టణంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వీధికి ఒక దేవతా బొమ్మలు ఉన్నాయి. పౌలు గారు ఆ పట్టణమంతా సంచారం చేసినప్పుడు ఆయన పరితాపము పట్టలేకపోయాడంట. అయ్యో, గ్రీసు దేశస్థులు అంటే మీకు తెలుసు సహజంగా, అరిస్టాటిల్ ఫ్రమ్ గ్రీక్, ప్లాటో ఫ్రమ్ గ్రీక్, సోక్రటీస్ ఫ్రమ్ గ్రీక్. ప్రపంచానికి రాజ్యమును రాజకీయాలను ఇవన్నీ అందించినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా పిల్లలు గ్రీకు దేశస్థులే. అందుకనే గ్రీకులు ఎక్కువ జ్ఞానమును అన్వేషిస్తుంటారు. తమ సొంత జ్ఞానముతో దేవుడిని కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మన సొంత జ్ఞానంతో దేవుడు మనకు అందితే పిల్లరా ఆయన మనం దేవుడు కాదు. అయితే ఈ గ్రీకు దేశ ప్రజలు ఏం చేశారంటే తమ సొంత జ్ఞానమును ఉపయోగించి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఎవరో ఆయన కనపడలేదు, దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు, ఎవరో మనతో మాట్లాడలేదు, కనుక మనమే మన సొంత ఆలోచనతోటి ఒక దేవతను తయారు చేసుకుందాము, ఒక దేవుణ్ణి తయారు చేసుకుందామని వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా వారు ఏం చేశారంటే రకరకాల దేవతలను, దేవులను వారు తయారు చేసుకున్నారు. అంతవరకు ఒక రకంగా బాగుంది. చివరికి ఒక స్థలానికి పోయినాక వారికి ఒక ఆలోచన వచ్చింది, అరే మనం ఎన్ని చేసినా కూడాను నిజదేవుడు ఎవరో మనకు తెలియదు కనుక ఇప్పుడు మనం ఒక బొమ్మను చేసుకొని ఒక బలిపీఠం కట్టి ఎలాంటి బొమ్మ లేకుండా దాని మీద తెలియబడని దేవుడు అని రాశారంట. ఏం చేశారు అర్థమైంది మీకు? జ్ఞానం అంటే మానవ జ్ఞానంతో దేవుడిని వారు కనుక్కోలేకపోయినారు. అదే బైబిల్ చెప్తుంది, లోకము తమ జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండిరి అని రాయబడింది స్పష్టంగా. ఇప్పుడు అక్కడ తెలియబడిన దేవుడు అన్నారు. కొంతమందికి కొద్దిగా వీళ్ళ జ్ఞానము అక్కడ కొద్దిగా పనిచేసింది. ఎందుకంటే సత్యాన్ని ఒప్పుకున్నారు, సత్యమును వారు ఒప్పుకున్నారు. ఏంటంటే మన జ్ఞానముతోటి మనము దేవుడిని కనుగొనలేకపోయాము కదా. మీరు మన దేశంలోకి వెళ్ళి లేదా మన పట్టణంలోకి వెళ్ళి అడగండి, మీ దేవుడు కాదు, మీ బొమ్మ వట్టిదని అనండి, తిరిగి ఇంటికి వస్తారో లేదో. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎక్కడ? మణిపూర్లో, గుజరాత్లో అదే జరుగుతూ ఉంది. మాకు ఇంతమంది దేవతలు ఉన్నారు, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మరలా ఈ కొత్త దేవుడు మాకు అక్కర్లేదు, ఈ యేసుక్రీస్తు ప్రభువారు మాకు అక్కర్లేదు, ఈ విదేశీ దేవుడు మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. విదేశీ దేవుడు యేసు ప్రభు అని అనుకుంటున్నారు వాళ్ళు. పాపం
సర్వలోకములకు సృష్టికర్త అయిన యేసయ్య ఈయనే అన్న సంగతిని వారికి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలేదు పిల్లరా. అందుకైతే ఈ గ్రీసు దేశస్థులు, ఈ ఏథెన్స్ పట్టణస్థులు అక్కడ ఒక బోర్డు పెట్టారు, తెలియబడినటువంటి దేవుడు అన్నారు. చక్కగా మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. వారు తంత పెద్ద పెద్ద మేధావులు, ప్రపంచానికి రాజ్యాంగాలు రాసినటువంటి మేధావులు, పాలిటిక్స్ రాజనీతిని చెప్పినటువంటి మేధావులు కూడా వారికి దేవుడెవరో అర్థం కాలేదు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, లోకము తన సొంత జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినప్పుడు అన్నాడు. ఎరుగకుండినప్పుడు సువార్తయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకై దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. అది దాని అర్థం. పౌలు గారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అబ్బాయ్, ఏథెన్స్ పట్టణస్థులారా, మీరు నిజంగా చాలా జ్ఞానవంతులు, చాలా తెలియగలవారు, మేధావులు. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నప్పటికీ మీ దేశంలో, మీ పట్టణంలో వాటన్నిటిని మించి మరొకటి నాకు కనపడింది. అదేమిటంటే, నేను మీ పట్టణంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక స్థలానికి వచ్చినప్పుడు తెలియబడినటువంటి దేవుడు అని రాయబడి ఉంది. మీరు నిజంగానే మంచి బోర్డు పెట్టారు అక్కడ. తెలియబడని దేవుడు ఎవరో ఆ దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుణ్ణే నేను మీ కొరకై తీసుకొని వచ్చానని వారికి వాక్యం చెప్పడము ప్రారంభించారు. దేవుని స్తోత్రం చెప్పి హల్లెలూయా. తెలియబడినటువంటి దేవుడు అన్నాడు. అప్పుడు పౌలు గారు తన ప్రసంగాన్ని మొదలుపెట్టినాడు. భూమి ఆకాశం కలుగు చేసినటువంటి దేవుడు ఎవరున్నారు? నీ యొక్క సృష్టికి ఆధారభూతుడు, నీ జన్మకు ఆధారభూతుడు. మీ కవీశ్వరులు కొందరు చెప్తున్నారు మనకు ఆధారం ఉందయ్యా, దేవుడున్నాడని చెప్తున్నారు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకము నుండి భూలోకాన్ని ఖరీదించాడు. ఆయన నీ కొరకై కలువరి శిలువలో తన రక్తం కార్చాడు, ప్రాణం అర్పించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు. ఆ ప్రభువే దేవుని యొద్దకు మార్గము, ఆ ప్రభువే పరలోకము అని ప్రియులారా చెప్పినప్పుడు వారిలో చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. 30 వచనం అంటాడు, 17:30లో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు సూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడంట. ఇప్పుడైతే అంతటా ఏం చేయాలట? మారు మనసు పొందాలి. అజ్ఞాన కాలములు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నారు. రక్షణ అంటే ఏమిటో తెలియదు, దేవుడు అంటే ఏమిటో తెలియదు. వారికి ప్రకటించేవారు ఎవరు లేరు. గ్రీసు దేశస్తులకు కూడాను ఎవరు ప్రకటించేవారు లేరు దేవుని గురించి. వారు సొంత జ్ఞానంతో దేవుడిని కనుక్కోవాలని చూశారు, వారికి కనుక్కోలేదు. కానీ దేవుని సేవకునేటువంటి పౌలు గారిని గ్రీసు దేశానికి ఏథెన్స్ పట్టణానికి పంపినప్పుడు వారు యేసు ప్రభును నమ్ముకున్నారు. యోనాను నినివే పట్టణానికి పంపినప్పుడు వారు యేసు ప్రభువు నిజమైన దేవుడిని వారు కనుక్కున్నారు. హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. దేవుని కనుక్కున్నారు. ఈరోజు దేవుని వాక్యం ప్రియులారా సర్వలోకములో ప్రకటించబడుతుంది, మీకును అందించబడుతుంది. కానీ మీలో ఇంకా చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచలేని వారిగా, రక్షణ పొందలేని వారిగా ఉన్నట్లుగా ప్రియులారా నేను గమనిస్తున్నాను. జ్ఞానము అన్నాడు. జ్ఞానమును ఎతుకుతున్నారు గ్రీసు దేశస్తులో. బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు దేవుని యందు అనగా ఆయన యందు గుప్తమై ఉన్నవి. మన సొంత జ్ఞానమును ఉపయోగించి మనము దేవుడిని కనుక్కోలేం. కానీ దేవుని జ్ఞానముతోనే దేవుని మనం కనుక్కోగలము. దేవుని జ్ఞానము అంటే చూడండి, మనం ఇంకా కొంచెం ముందుకు మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుద్ధంగా ఉన్నాడు. యూదులకేమి ఎల్లేనీయులకేమి పిలువబడిన వారికి క్రీస్తు ఏమైనంట? దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. యేసుప్రభువు వారు ఏమైనాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇంకా 37 రోజులు చూసినట్లయితే మీరు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడినని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు
చదవండి. జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. విమోచనము ఆయను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఏమైనారంట? దేవుని మూలంగా మనకేమైనా జ్ఞానము మనకు నీతి, పరిశుద్ధత, విమోచనం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని గద్దెంపక ధారాళముగా వానికి ఇస్తానంటున్నాడు ప్రభు యాకోబు పత్రికలో. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో ప్రియులారా, మీరు దేనిని వెతుకుతున్నారు? ఏ జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు? దేవుడిని వెతుకుతూ ఉన్నారా నిజముగా? దేవుడు కావాలని దేవుడిని వెతుకుతూ ఉన్నట్టయితే దేవుని మీరు వెతుకుడి, మీకు దొరకను. చాలాసార్లు నాకు జ్ఞానం లేదండి, నాకు శక్తి లేదండి, నాలో పరిశుద్ధత లేదండి, నాకు విమోచకుడు లేడండి, నీతి అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో మనుషులు లోకంలో ముందుకు సాగుతున్నారు. పిల్లారా, దేవుడి మధ్యాహ్నంలో మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుడు ఏమవుతున్నాడని పిల్లారా, దేవుడు రక్షించువాడై ఉన్నాడు. ఇదిగో క్రీస్తు అందరికీ, ఎవరెవరికంట? యూదులకు, యూదులకేమి 24 యూదులకేమి హెల్లేనీయులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారందరికీ, యూదులైనా పర్వాలేదు, హెల్లేనీయులంటే గ్రీసు దేశస్థులైనా పర్వాలేదు, అమెరికా వారైనా పర్వాలేదు, భారతీయులైనా పర్వాలేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఈయన దేవుని యొక్క శక్తి, ఈయన దేవుని యొక్క జ్ఞానము. నమ్మే వారందరికీ ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఇదే సువార్త అని ప్రియ పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కగా స్పష్టముగా బోధిస్తున్నారు. సువార్త ప్రకటన ద్వారానే తప్ప మరి ఏ మార్గములో కూడా నిజ దేవుడిని మనము ఎరగలేము, మనము కనుగొనలేము అని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తుంది. అద్భుతాలు జరిగితే దేవుణ్ణి నమ్ముకుంటాము, జ్ఞానమును అన్వేషిస్తే దేవుణ్ణి నమ్ముకుంటాము అన్నటువంటి వెర్రితనములో నుండి మనుషులు బయటికి రావాలి. ఎప్పుడైతే దేవుడు యేసుప్రభువు చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 14:6 స్పష్టంగా ఉన్నాడు. ప్రభు అంటే నేనే మార్గము, ఇంకొక మార్గము లేదు, నేనే సత్యము, నేనే జీవము. సర్వలోక భూప్రజలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. మీరు ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చారో తిరిగి మరలా అక్కడికి చేరాలి, ఆ పరలోకంలో చేరాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి, రక్షణ మీరు పొందాలి అంటే యేసు వైపు మాత్రమే చూడాలి. ఇక నువ్వెన్ని చూసినా వృధా ప్రయాస. నువ్వెన్ని మార్గాలు ఎన్నుకున్నా నువ్వు పరలోకం చేరలేవు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సువార్త ప్రకటన ఎర్రితనము లోకానికి. మీకు వెర్రిగా ఉండవచ్చు కానీ అదే జీవపు మార్గము, అదే నిత్య జీవానికి మార్గము. ఆ ప్రభువు ఇప్పుడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. చెప్పండి ఒక మాట, హల్లెలూయా. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తి, దేవుని శక్తి. నీవు నీ సొంత శక్తితో, నీ బలముతో నువ్వేమీ సాధించలేవు, పరలోకం చేరలేవు. లోకంలో కూడా ఎప్పుడు ఓటమే. చాలాసార్లు చాలామంది జ్ఞానమును ఉంది మాకని ప్రియారా చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. సువార్తను ప్రకటనను అంగీకరించరు. ఒక ప్రభువుని నమ్ముకుంటే 100 ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమై కూడా అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అర్థం కాకపోతే ఓకే, పాపం ఇది మనుషులం కదా, కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, అదేం తప్పేం కాదు, మరలా నేర్చుకోవాలి. కానీ అంటే వారికి అనుకుంటారు, మేమే జ్ఞానవంతులము, మేమే తెలియగలవారము, నాకు బైబిల్ అంతా తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రియారా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజలు ఉన్నారు. ఏమి జ్ఞానము? ఒకటి సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము?
దేవుని వాక్యం అంతా తెలిసి కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోతే, దేవుని అంత వాక్యం అంతా తెలిసి కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకై బాప్టిజం పొందకపోతే దానివల్ల ఏ ప్రయోజనము? కదా చాలాసార్లు దేవునికి మనము మన హృదయంలో చోటివ్వము. జ్ఞానము కావాలి, తెలివి కావాలి, అద్భుతాలు జరగాలి, జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటాను. చాలాసార్లు మనం అడుగుతామయ్యా యేసు ప్రభువుని నమ్ముకోమంటే, సార్ ఈ కుంటోడిని నడిపి ఈ గుడ్డోడికి కళ్ళి మీ బైబిల్లో ప్రభు అట చేశాడు కదా, ప్రభు చేయడా? చేస్తాడు ఆయన. అంటే నువ్వు అడిగితే చేయాలా? అంటే దేవునికి నువ్వేం చేస్తున్నావు? పరోక్షంగా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. నువ్వు అది చేస్తే నమ్ముతాము, ఇది చేస్తే నమ్ముతాము, అదే యూదులు చేశారు, అయ్యా ఒక సూచక్రియ చేయి ప్రభు అని అడిగితే ఏ సూచక్రియ మీకు కనపడదు. నాకు ఇష్టమైన వారిని నేను బాగు చేస్తాను, నా మాటకు లోబడిన వారిని నేను రక్షిస్తాను. దేవుడు కోరేది విధేయతను కోరుతున్నాడు. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లారా, మనం అందరివి కూడాను, దేవుని పిల్లలైనటువంటి మీరందరికి కూడాను, మనము నా జీవితంలో దేవుడు అది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే కాదు, ప్రభువా నీవు గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, నా కొరకై ప్రాణం ఇచ్చావు, నువ్వు దేవుని శక్తి, నువ్వు దేవుని జ్ఞానము, నువ్వు దేవుని నీతి ప్రభువా, నీ నీతి నాకు ఈ ప్రభువా, నీ పరిశుద్ధత నాకు ఈ ప్రభువా, నీ శక్తి నాకు ఈ ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, లోకమంతా అశాశ్వతమైంది ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. ఇక మీదట నేను అబద్ధం చెప్పను, దొంగతనము చేయను, వ్యభిచారమును చేయను, విగ్రహారాధన చేయను ప్రభువా, నీవే దేవుని శక్తి, ఆ శక్తి నాకు కావాలి ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా అని నువ్వు కోరితే ఈ మధ్యాహ్నము ప్రభువు నిన్ను దాటిపోడు. అందుకని భక్తులని దావీదు అంటాడు, నీవు నాకుండగా లోకములోని ఏది కూడా నాకు అక్కరా లేదన్నాడు. ఒకవేళ దేవుని శక్తి నీతో ఉందనుకోండి, చెప్పండి ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుందా జరగదా? దేవుని శక్తి ఏమంతా ఉంటే దయ్యాలు పోతాయా లేదా? రోగాలు పోతాయా లేవా? అది అక్కర్లేదట కొంతమందికి. ఇమ్మీడియట్గా అద్భుతం జరగాలి, దేవుడు వెళ్ళిపోవాలి, ఇంకా ఉండకూడదు, ఆయనకు నాకే సంబంధం ఉండకూడదు. చాలామంది ప్రజలు ఇప్పుడు ఇలాగే చూస్తున్నారు. మీరు గమనించండి బిడ్డారా, కొన్నిసార్లు సువార్త సభలకు వెళ్ళినప్పుడు లక్షల మంది, వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. అబ్బా ఎంత దేవుని స్తోత్రము అనుకుంటా నేను. తర్వాత సంఘంలోకి వెళ్తే కదా ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? దేవుడు కావాలని రాలా. ఉద్యోగం వస్తుందనో, పెళ్ళి అయిద్దనో, ఇంకా చెప్పండి దయ్యాలు పోతాయనో, రోగం స్వస్థపడుతామని వచ్చారు. ఏం కాలేదు కనుక మాకు అక్కర్లేదు ప్రభు అని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమందిని దేవుడు తాకుతాడు. దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన ఎప్పుడు ఆయన శక్తి గలవాడు, ఆయన ఎప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడే. చేస్తారు, అయిపోయిందిగా నేను బాగా అయిపోయాను, ఇక దేవునితో నాకు సంబంధము లేదు, వాక్యానికి లోబడి అనుభవంలో ఉండి వారు వెళ్ళిపోతారు. తర్వాత మరలా ఇరక్కపోతారు, మరలా ఎప్పుడో మళ్ళీ వస్తారు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పిల్లర కాదండి, దేవుడు అలాంటి క్రైస్తవులను కోరుకోవట్లేదు. ప్రభువు కావాల్సింది పిల్లరా దేవుని శక్తిని, అంటే యేసును కావాలని కోరుకునే వాళ్ళు కావాలి ఆయనకి. ఏమైనా ప్రభు నీ కొరకు బ్రతుకుతానని కోరుకునే వాళ్ళని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నంలో దేవుని యొక్క శక్తి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని శక్తి, యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని జ్ఞానము, యేసు ప్రభు అంటే దేవుని నీతి, యేసు ప్రభు అంటే దేవుని యొక్క విమోచనము. దేవుడు మీకు బాగా చెప్పాలి, ట్రినిటీ గురించి చెప్పాలి, చాలా విషయాలు దాని విషయాలు. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరుగా లేరు. దేవుని యొక్క శక్తి క్రీస్తు ద్వారా వెల్లడి అవుతుంది, దేవుని యొక్క నీతి క్రీస్తు ద్వారా వెల్లడి అవుతుంది, దేవుని యొక్క శక్తి క్రీస్తు యొక్క పరిశుద్ధ ద్వారా వెల్లడవుతుంది. కాబట్టి క్రీస్తు మన జీవితంలో క్రీస్తు సెంటర్ పాయింట్గా ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలి, ఆయన క్షమాపణ గుణం ఉండాలి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ప్రభువా నీవు నాకు కావాలి. సువార్త ప్రకటన,
సువార్త. అందుకని నిజమైన దేవుడు నీకు కావాలి అంటే, ఎవరికైనా ఈ లోకంలో కావాలంటే, మన సొంత జ్ఞానంతో దేవుని కనుక్కోలేము. అద్భుతాల ద్వారానో సూచక్రియల ద్వారానో జ్ఞానం ద్వారా దేవుని మనం కనుగొనలేం. కానీ సువార్త ప్రకటన వెర్రితనము ద్వారా అన్నాడు. ఎందుకంటే నశించున్న వారికి సువార్త ప్రకటన వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకేమైందంట దేవుని శక్తి. కాబట్టి ఈ దేవుని శక్తి నిత్యము నీతో ఉండాలి, నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. దేవుని శక్తి నీ కుటుంబంలో ఉంటే దయ్యాలు పారిపోతాయి. దేవుని శక్తి నీ ఇంట్లో ఉంటే రోగాలు పారిపోతాయి. దేవుని శక్తి నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబంలో శోధనలు రావు. ఎందుకంటే దేవుని శక్తి అక్కడ ఉంది. దేవుని శక్తి అక్కడ ఉంది. నేను ఇటీవల కాలంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించాను. కొంతమంది తీసుకొచ్చి కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేయండి సార్ వెళ్ళిపోతారు. ప్రార్థనకు రారు, కొబ్బరి నూనె వరకు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ నమ్మకం ఎక్కడ ఉందని కొబ్బరి నూనె మీద ఉంది. కొబ్బరి నూనె ప్రాణం చేయడము పాస్టర్ గారు మంచిదే, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. కానీ అదే రక్షణ నడిపించదు. నీ విశ్వాసంలో దేవుడు కార్యం చేస్తాడు, కానీ అదే రక్షణ కాదు. కాబట్టి ఈ అనుభవాలను మనం మార్పు చెంది నిజముగా ప్రభువు నాకు కావాలని కోరుకుందాము. తప్పక మారు మనసు పొందుదాము. బాప్టిస్తం పొందిన వారు బాప్టిస్తానికి సిద్ధపడండి. ఇదిగో నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆ కృపతో ప్రభువుని నింపాలని, దేవుని శక్తి నిత్యము నిన్ను ఆవరించాలని, నీ కుటుంబము దీవించబడి వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కృప ప్రభువు మీకు ఇచ్చునుగాక.